బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం పూర్తి కావడంతో ఇన్ఛార్జులుగా ఐఏఎస్ అధికారులను అపాయింట్ చేసింది. కొత్త వీసీలు నియమితులయ్యేంత వరకు వీరే బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం అన్ని వర్సిటీలలో సెర్చ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. జాబితాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. ఉస్మానియా దానకిషోర్, జేఎన్టీయు బుర్రా వెంకటేశం, కాకతీయ వాకటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రిజ్వి, తెలంగాణ వర్సిటీ సందీప్ కుమార్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ వర్సిటీ నవీన్ మిట్టల్, శాతవాహన వర్సిటీ సురేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ నదీం అహ్మద్ ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం పూర్తి కావడంతో ఇన్ఛార్జీలుగా ఐఏఎస్ అధికారులను అపాయింట్ చేసింది. కొత్త వీసీలు నియమితులయ్యేంత వరకు వీరే బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం అన్ని వర్సిటీలలో సెర్చ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. జాబితాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. ఉస్మానియా దానకిషోర్, జేఎన్టీయు బుర్రా వెంకటేశం, కాకతీయ వాకటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజ్వి, తెలంగాణ వర్సిటీ సందీప్ కుమార్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ వర్సిటీ నవీన్ మిట్టల్, శాతవాహన వర్సిటీ సురేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ నదీం అహ్మద్ ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం పూర్తి కావడంతో ఇన్ఛార్జీలుగా ఐఏఎస్ అధికారులను అపాయింట్ చేసింది. కొత్త వీసీలు నియమితులయ్యేంత వరకు వీరే బాధ్యతలు కొనసాగనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఇన్ఛార్జి వీసీలను అయితే నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి 10 మందిని రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకైతే ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇప్పటికే దానికి సంబంధించి గత కొన్ని రోజులు కూడా ఇటు వీసీలను మార్చాలని చెప్పేసి పదే డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు విద్యార్థులు మరొక వైపు యూనివర్సిటీలో గత కొంతకాలంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఛార్జీలు అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీలను మార్చాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా గత కొన్ని రోజులకు కూడా ఈ వీసీలను నియామకాన్ని చేపడతామని కూడా చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే ఇటు వీసీలను కూడా ఇన్ఛార్జి వీసీలుగా నియమించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్రంలో 10 మందిని ఇన్ఛార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులను అయితే వైస్ ఛాన్సలర్గా నియమించింది. ఇటు యూనివర్సిటీలకు సంబంధించి ముఖ్యంగా ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి వాకటి కరుణను ఐఏఎస్ అధికారిగా అంటే ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి
ఇటు దానకిషోర్ను హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి దానకిషోర్ను ఇన్ఛార్జ్ వీసీగా నియమించడం జరిగింది. అదేవిధంగా జేఎన్టీయూకు ప్రస్తుతం విద్యాశాఖ సెక్రటరీగా ఉన్నటువంటి బుర్రా వెంకటేశ్వర్ను వైస్ ఛాన్సలర్గా నియమించినటువంటి పరిస్థితి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీకి సందీప్ సుల్తానియా, అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజరామ్ అయ్యర్ను ఈ వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్ను వైస్ ఛాన్సలర్గా నియమించినటువంటి పరిస్థితి. శాతవాహన యూనివర్సిటీకి సురేంద్ర మోహన్ను, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీకి జేఎస్ రంజన్ను, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీకి నదీం మహమ్మద్ను ఇటు ఇన్ఛార్జ్ వీసీలుగా నియమిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసినటువంటి మేరకు రేపటి నుండి ఈ యొక్క అధికారులు కూడా అంటే బాధ్యతలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే గత కొన్ని రోజులకు కూడా ఇటు కాకతీయ యూనివర్సిటీలో కూడా అక్కడ ఉన్నటువంటి రమేష్ ఇన్ఛార్జ్ అంటే వైస్ ఛాన్సలర్ పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పదే విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఇటు వీసీలను మార్చాలని చెప్పేసి కూడా కొంతకాలంగా ఉన్నటువంటి ఇటు ఆందోళనలు డిమాండ్ మేరకు, అదేవిధంగా అభ్యర్థనల మేరకు అయితే ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్ అధికారులను అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఎజెండాలో నిన్న కూడా అంటే క్యాబినెట్ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారులను యొక్క వీసీలను అంటే శాశ్వతంగా వీసీలను నియమించేంత వరకు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ వీసీలుగా ఈ యొక్క ఐఏఎస్ అధికారులను నియమించాలని చెప్పేసి క్యాబినెట్లో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఇన్ఛార్జ్ వీసీలను నియామకం చేస్తూ ఈరోజైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే కొంతకాలంగా అనుకున్నట్టుగానే వైస్ ఛాన్సలర్లు మారుస్తారు, లేకపోతే కొత్త వాళ్ళను నియామకం చేపడతారని చెప్పేసి అనుకున్నట్టుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకైతే ఆ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు అయితే నియమించినటువంటి పరిస్థితి ఉంది. కీర్తన బాబు, థ్యాంక్ యూ రాంబాబు.